సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నాడు కవి. కంటిలో వచ్చే గ్లకోమా వ్యాధిని అతి త్వరలో పత్తిగట్టి కళ్లను కాపాడుకోవాలని సోలిస్ ఐకే డైరెక్టర్ మహేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ప్రపంచ గ్లకోమా దినోత్సవం సందర్భంగా గ్లకోమా అవగాహన వాక్ కార్యక్రమాన్ని కొంపల్లి, దోలపల్లి, జేబేర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ కంటిలో వచ్చే గ్లకోమా వ్యాధి చాలా ప్రమాదకరమైందని, వీలైన త్వరలో ఆ వ్యాధిని పత్తిగట్టి నయం చేసుకోవాలని అన్నారు. లేదంటే ఆ వ్యాధి ముదిరితే కంటి చూపు పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. హాస్పిటల్ జీఎం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ గ్లకోమా వ్యాధి వలన శాశ్వత అంధత్వానికి గురవుతారని, కళ్ళు లేనిదే ఈ ప్రపంచం సృష్టిని చూడలేమని అన్నారు. కంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 40 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పకుండా ఈ గ్లకోమా పరీక్ష చేయించుకోవాలన్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలో ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందన్నారు. సకాలంలో ఈ వ్యాధిని గుర్తించలేకపోతే శాశ్వత అంధత్వానికి దారితీస్తుందన్నారు. ఈ గ్లకోమా వ్యాధి నిర్ధారణ కోసం అన్ని సోలిస్ ఆసుపత్రులలో ఆధునిక పరికరాలతో ప్రత్యేక కంటి డాక్టర్లు అందుబాటులో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్లకోమా స్పెషలిస్ట్ డాక్టర్ అశోక్, డాక్టర్ అక్షత్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, విజయలక్ష్మి, భాస్కర్, సుబ్బారావు మరియు ఆసుపత్రి సిబ్బందితో పాటు పలువురు ప్రతినిధులు, మహాదేవ్ ట్రస్ట్ రాకేష్ మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. నేడు ప్రపంచ గ్లకోమా వీక్ దీన్ని పురస్కరించుకొని సోలిస్ ఐకేర్ హాస్పిటల్స్ తరపు నుంచి ఈరోజు ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, గ్లకోమా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక మంచి కాజ్ ఇది. అంటే ఈ గ్లకోమా వ్యాధి అనేది సైలెంట్ కిల్లర్ గా చెప్పొచ్చు. అంటే మనకు ఈ ప్రజలలో అవగాహన లేక ఎంతో మంది నా చూపు బాగానే ఉంది కదా అనే నిర్లక్ష్యం ధోరణితోటి ఈరోజు ప్రజలలో ఉంది. దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం సోలిస్ ఐకేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ వాళ్ళందరం అన్ని బ్రాంచ్లలో ఈరోజు ఈ వాక్ అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ గ్లకోమా అనేది అసలు ఉండకూడదు అనే నిర్ణయంతో WHO ద్వారా ఈరోజు ప్రతి దేశం కూడా, ప్రతి రాష్ట్రం కూడా పాల్పంచుకుంటుంది. మేము ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఈరోజు సోలిస్ ఐకేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ అన్ని శాఖలలో ఈ గ్లకోమా అవేర్నెస్ ని క్రియేట్ చేసి ప్రజలలో ఈ సైలెంట్ కిల్లర్ ని రూపమాపాలి, మా వంతు బాధ్యతగా ఈరోజు ప్రజలలోకి మేమందరం వస్తున్నాము. ఇది ఈ పరిసర ప్రాంతాలు అంటే హైదరాబాద్ లో నెంబర్ 1 సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్. మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్, అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, మంచి నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు. అన్ని సేవలు ఈరోజు మన హైదరాబాద్ శాఖలలో ఉన్నాయి. అందరూ దయచేసి ప్రజలందరూ ఇది ప్రజలలో తెలియడం కోసం మేమంతా ఉచితంగా ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్లకోమా వ్యాధిని రూపు లేకుండా చేయడం కోసం మా వంతు బాధ్యతగా ఈరోజు సోలిస్ ఐకేర్ హాస్పిటల్ వైద్య బృందము మరియు మా యొక్క మేనేజ్మెంట్, మా యొక్క ఉద్యోగులు అందరం కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం మా వంతు బాధ్యతగా వస్తున్నాము. దయచేసి ఇదందరూ గమనించి ప్రతి ఒక్కరు 40 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యతగా వాళ్ళందరూ ఆసుపత్రికి వచ్చి చెక్ చేసుకోవాలని కోరుతున్నాము. ఇది ఒక మంచి అవకాశము. సోలిస్ ఐకేర్ హాస్పిటల్ మంచి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ఈ అవగాహన ర్యాలీతోటి చూసుకొని అందరూ రావాలని కోరుచున్నాను. గ్లకోమా గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం, గ్లకోమా అంటే కంటి నరాలకు సమస్య అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. దానికి కంటి ఒత్తిడి పెరగడం వల్ల కొంతమందికి చూపు పోవడం అనేది తొందరగా తెలియదు. అయితే వాళ్ళకు దీంట్లో నొప్పి కానీ లేకపోతే ఎలాంటి సిమ్టమ్స్ కానీ ఉండవు. సో ఈ ప్రాబ్లమ్ని ఎవరిని ఇమీడియట్గా కనబట్టలేదు. సో బేసిక్లీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం సోలిస్ ఐకేర్ హాస్పిటల్ ఇప్పటికీ దాదాపు 10 years నుంచి మేము ఈ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ జరుపుతాం. ఈ ఇయర్లో మేము కొంపల్లి బ్రాంచ్ కూడా మేము ఓపెన్ చేసాము. సో కొంపల్లి బ్రాంచ్లో కూడా మేము ఈ ఈవెంట్ ప్రోగ్రామ్ చేద్దామని, ఇది స్పెషలీ ఫర్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. పబ్లిక్ ఏంటంటే గ్లకోమా అనేది ఎవరికి తెలియదు. గ్లకోమా అంటే కంటి నరంలో ఉన్న వెనక నరము
బీపీ కానీ లేకపోతే కొంతమందికి హై పవర్ ఉండడం వల్ల మైనస్ పవర్ 40 అబవ్ ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న గ్లోకోమా అంటే కంటి సమస్య అనేది జనరల్గా ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని జనాలు తెలుసుకోవాలని చెప్పేసి మా డాక్టర్స్తో ఈవెన్ మా టీము మా సోలీస్ ఐ కేర్ హాస్పిటల్ మొత్తము అందరు ఇక్కడికి వచ్చారు. ఈ ఒక చిన్న వాక్ త్రూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశాము. ఐ థింక్ అందరూ కంటి సమస్య ఉన్నవాళ్ళు లేకపోతే లేని వాళ్ళు కూడా ఎవరన్నా కూడా ఈ యొక్క ఈవెంట్ని కరెక్ట్గా గమనించి వాళ్ళు సోలీస్ ఐ కేర్ హాస్పిటల్ నుంచి వచ్చే ఫ్రీ సర్వీసెస్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ గ్లోకోమాకి సంబంధించి అన్ని టెస్ట్లు కానీ దానికి కంటి ఒత్తిడికి సమస్యలు అండ్ స్కానింగ్స్ కానీ ఏదైనా కానీ కంపల్సరీ ఈ వీక్లో ఫ్రీగా చెక్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.